అమ్మ చూసుకున్నట్టయితే ఊర్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఎట్లా ఉంది పరిస్థితులు, ఏ విధంగా ఉన్నాయి, మరి ఏమంటారు ఊర్లో జనాలు? జనాలా ఎత్తరు, జనాలు ఎందుకు అయ్యారు సర్పంచ్కి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 2 సంవత్సరాల ఎన్నికలు లేక, సర్పంచులు లేక, ఊర్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అమ్మ ఇక్కడ? ఏ సమస్యలు అంటే ఉంటాయి. అంటే రోడ్లు, సీసీ రోడ్లు గానీ, మంచినీటి సౌకర్యం గానీ, ఉన్నాయి. వీధి లైట్లు గానీ అన్ని మంచిగా ఉన్నాయా? అన్ని బాగానే ఉన్నాయి. ఎట్లా గత సర్పంచ్ మంచిగా చేసిండా మీకు అన్ని? మాకు సర్పంచ్ బాగానే చేసిండు, మరి బాగానే చేసిండు. బాగానే చేసిండు ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు మరి సర్పంచ్ అభ్యర్థులు? ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారు. ఏమి ఇస్తామంటున్నారు మీకు మరి? మాకు ఏమి ఇవ్వకుండా ఓటేస్తాం మేము, వెయ్యాలి. అంటే 1000 రూపాయలు ఓటేయలేని పరిస్థితి మరి ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే. 1000 రూపాయలు ముఖ్యం కాదు మనకు, ఓటు ఉన్నదా లేదా, మనం వేసినమా లేదా అన్నది ఒక ముఖ్యం. ఓటేసినాక ఏం చేస్తారు మరి గెలిచినాక ఏదో ఒక పని చేస్తాడు ఆయన, ఎందుకు చేయడు? అదే మరి అందరికీ ఉండాలి. ఇప్పుడు పైసలు తీసుకొని ఓటేస్తే రేపు పొద్దున ఆయన అడగడానికి ఆస్కారం ఉండదు. డబ్బులు తీసుకోకుండా అడిగితేనే మీకు అధికారం ఉంటది అడగడానికి. ఉంటది. అదే డబ్బులు ఏం తీసుకోలే, ఓటు మనకు ఓటు హక్కు ఉన్నదా లేదా, మనం వేసినమా లేదా అన్నట్టు అంతే. వెయ్యాలి, మనం బతుకున్నట్టు ఓటు ఎత్తేనే భూమి మీద బతుకున్నట్టు, అంతే సంగతి. అందరికీ అవగాహన కల్పించాలి. మీరు కూడా ఎవరు డబ్బులు తీసుకొని ఓటేయద్దు అని చెప్పాలి. డబ్బులు ముఖ్యం కాదు మనకు, ఓటు ముఖ్యం. ఓటు ముఖ్యం. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారా? మాకా జాబులు చేస్తున్నారా? చేస్తాను, జాబ్ చేస్తాను. ఏం జాబ్ చేస్తున్నారు? ఫైనాన్స్. ఓకే, గవర్నమెంట్ జాబ్ కాదు? గవర్నమెంట్ కాదు, సొంతం పెట్టుకున్నది. ఓకే, అంటే ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తలేవు యువతకు అని చెప్పేసి మాట్లాడుతారు. మరి దీని మీద ఏం చెప్తావు? జాబ్లు అంటే అందరికి ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? మరి జాబ్లు కూడా ఇవ్వాలి కదా, ప్రభుత్వం తరఫు నుంచి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆయన అంతే చేసిండు, ఈయన కూడా అంతే చేస్తాడు. జాబులు అంటే చదువును బట్టి ఇస్తారు, చదువును బట్టి జాబులు ఇస్తారు. అట్లా చదువు లేదు జాబులు ఇవ్వమంటే ఆయన ఉండే ఇస్తాడు. మరి ఇప్పుడు ఎట్లుందమ్మా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఎట్లున్నది అని అంటే అట్లనే ఉన్నది, అట్లనే ఉంటది. 2 ఏళ్ళు అవుతా ఉన్నది ఇప్పుడు అధికారంలోకి వచ్చి. 2 ఏళ్లలో ఏం చేసాడు మరి? ఏం లేదు, ఫ్రీ బస్ పెట్టిండు ఒకటి అదే సన్నం బియ్యం మొన్న నుండి ఇస్తాడు, ఇక అంతే. ఏం లేదు, ఫ్రీ బస్సు పెట్టండి కానీ మహిళల్ని కొట్టుకోర్రి అని చెప్పేసి పథకం పెట్టినట్టున్నది అంటారు. మరి ఈ బస్సు పెట్టాక మేము తెచ్చుకునే సరుకులకు మస్తు దించితే అయిపో, సరుకులకు దించలే. ఇప్పుడు 1000 రూపాయలు కొంచెం అవుతే మాకు ఏం సమానం వస్తుంది? మరి ఏం సమానం వస్తలేదు. ఆ ఫ్రీ బస్సు పెట్టాక ఈ కిరాణా సామానుకు అన్నిటికి దించితే అయిపో. మేము రైతు మందు బస్తాలు అవన్నిటికి మస్తు రేట్లు ఉన్నాయి. మరి వ్యవసాయం చేస్తే మాకేం మిగులుతుంది? ఏం మిగులుతలేదు. రైతులకు అందరికి మంచిగా చేస్తున్నా అని చెప్తున్నాడు గొప్పగా రేవంత్ రెడ్డి గారు. మరి ఏం మిగులుతలేవు, ఏం చేస్తాడు? అంతే ఉన్నది. అంటే రైతు రుణమాఫీ చేసినా అని చెప్తా ఉన్నాడు. రైతు భరోసా కింద 5000 ఉన్నదాన్ని 6000 చేసినా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి కేసీఆర్ కన్నా మంచిగానే చేస్తున్నా అని చెప్తున్నాడు. కేసీఆర్ కన్నా మంచిగా ఏం చేస్తలేడు ఆయన. కేసీఆర్ అన్నా మంచిగా చేసిండు. కేసీఆర్ ఆయనే రోడ్లు వేయించిండు, ఆయనే అన్ని చేసిండు, పింఛన్లు వేసిండు. ఆయన వేసిన పింఛన్లే, రోడ్లు ఆయన వేసినాయి. ఇంకేం చేస్తాడు? సరుకులకు ఇప్పుడే ఎక్కువ శాతం పెరిగింది, అవి ఇట్లా దింపుతా అయిపో. దింపిండా? దింపలేదు కదా. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,116 రూపాయలు ఇస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 1,116 తులం బంగారం ఇస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు. ఇచ్చిండు, ఎవరికి లేదు. ఆయన ఇచ్చింది ఎవరికి లేదు. కేసీఆర్ అయితే ఇచ్చిండు. ఆయన ఇట్లా అత్తకు 2,500 ఇస్తా అన్నాడు, కోడలుంటే కోడలకు 2,500 ఇస్తా అన్నాడు. ఒక్కరికి కూడా లేదు, ఎవరికి లేదు. అత్తకి ఇయ్యలే, కోడలికి ఇయ్యలే. 60 సంవత్సరాలు ఉంటే పింఛన్లు కూడా ఇస్తా అన్నాడు కదా. ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పింఛన్లు కూడా రాస్తలేరు. రేషన్ కార్డులు ఇచ్చినా అని చెప్తున్నాడు కదా. మరి గత కేసీఆర్ 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము వచ్చినాక రేషన్ కార్డులు ఇచ్చినాము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. రేషన్ కార్డులు అంతకు ముందే ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడే రేషన్ కార్డులు ఉన్నాయి. సన్న బియ్యం ఎట్లున్నాయమ్మా మరి? సన్నం బియ్యం అయితే బాగానే ఉన్నాయి. అమ్మా ఎట్లుంది? 4000 పెన్షన్ తీసుకుంటున్నావా? 4000 లేదు, 1,000 కూడా లేదు మాకు. మా ముసలాయనకి అత్తయ్య 2000 అంతే. ఇక మాకే పింఛన్ లేదు. ఎందుకు మరి? రేవంత్ రెడ్డి 4000 ఇస్తా అన్నాడు కదా. 4000 2000 ఇస్తారని 2000 అనలేదు కానీ 2000 కూడా లేదు, 1,000 కూడా లేదు. ఇంటికి 1,000 అన్నది ఏది లేదు.
ఫ్రీ కరెంట్ వస్తుందా? పిరికరంట అయితే వస్తుంది. గ్యాస్ తీసుకుంటున్నావా 500కే? 500 ఎందుకు 1000 ఆ, గాసుకు 1000 రూపాయలు. ఆ, బ్యాంక్ లో పడుతున్నాయట కదా పైసలు. ఏడబడతలేవు పడతలేవు పడతలేవు. పడతలేవు. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడా అన్ని? ఇక మంచిగానంటే ఇక నౌకరు చేసేటోళ్ళకు బస్సు ఫీరి ఉంటే లాభం. మా సొంటలకు మేము ఆడదైనా పోం. మా సొంటలకు ఏం లాభం? మీరు అన్నట్టుగా మనిషికి 1000 2000 ఇంత ఇంటికాడ ఉన్న వాళ్ళకి పింఛన్ వాళ్ళు ఇస్తే బతుకుంది. ఇక ఇంకా బస్సులకి పోతామా మేము? మంచి మంచి వాళ్ళకి కొట్టుకొని వస్తారు. ఇక మా ఈ పల్లెకు మాకు బస్సే ఆగది. పోతే పెట్రోల్ పంప్ కన్నా పోతే పతిమ కన్నా ఆపుతాడు. మాకు బస్సు కూడా ఆపుతలేడు. ఎక్కడ పడితే అక్కడ ఆపుతలేరా? ఆపుతలేదు. ఇంకా ముందు ఆపేది కానీ ఇప్పుడు ఆపుతలేడు. ఇక ఫ్రీ బస్ పెట్టిన కాంచి ఆపుతలేడు. ఆపుతలేడు అసలే. ఫ్రీ బస్సులో పెట్టిన కాడ నుంచి శిఖలు పట్టుకొని కొట్లాడుతుర్రు ఆడోళ్ళు అని చెప్పేసి అంటారు. మా సొంటలో ఎందుకు పోతాం? మేము పోరా? మేము 6 నెలలు అయినా కన్యారం కూడా పోం. మేము ఎందుకు పోతాం? సాతగాని వాళ్ళం సాతనైన వాళ్ళు పోతారు. నౌకర్లు చేసేటోళ్ళు రోజు పోయేటోళ్ళు కూడా లాభం. మాకేం లాభం? తెలుసా మీ సీఎం ఎవరో తెలుసా నీకు? మీ ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? తెలియదు. తెలియదా? కేసీఆర్ తెలుసా? కేసీఆర్ ఎవరు కేసీఆర్? ఎవరంటే ముందు తెలుసా కేసీఆర్ ఏం చేశారు? ఏం చేసిండంటే గట్టినే పింఛన్లు ఇచ్చిండు. అప్పుడు ఇక గట్టిన ఇక ముసలి పింఛన్లు అయితే ఇచ్చిండు. బియ్యం ఇచ్చిండు, పెంచిండు. ఇప్పుడు సన్న బియ్యం అంటారు కానీ అప్పుడు దొడ్డు బియ్యం మా తీసుకుంటున్నావు? సన్న బియ్యం తీసుకుంటాం. మంచిగా ఉన్నాయా? ఇక మంచిగానంటే గట్టినే ఉంటాయి. ఇక తింటుర్రా అమ్ముకుంటుర్రా? ఇక తింటాను. తింటారు. సన్న బియ్యం తింటాను. చెప్పమ్మా. 4 ఇక నేను చెప్తే ఉన్నది. ఇక అంతే కాదే. ఇక 4000 ఇస్తాను అన్నాడు, ఇస్తలేడు. 2000 అప్పుడు సంది 2000 గవే 2000 కేసీఆర్ ఇచ్చినది. గవే 2000. ఇక బస ఏడ పోను నేను ఏడ రాను. ఇక బియ్యం వస్తానయి తింటాను 6 కిలోలు. ఇక ఉప్పుల పప్పులకు ఇక ఇవి వచ్చినది ఉన్నది తినుకుంటూ ఉండుడే. ఇక ఏం చేస్తాం? ఎక్కడ పోయి అడుగుతాం మేము? ఎక్కడ పోయి అడగం. ఎవరిని అడుగుతాం? ఇప్పుడు ఊళ్ళల్లో ఎలక్షన్లు వస్తున్నాయి మరి. ఇక ఎలక్షన్ వస్తే బతుకున్న రోజులు ఆడ పోయి ఓటేసి రావాలి. ఎవరికైనా అట్టిగా ఓటేసుడేనా? ఏమన్నా అడిగేది ఉందా మరి? ఏం అడగలేదు. ఏం అడగం. అడిగితే అంటే అడిగేదంటే పైసలు కాదు నేను అనేది, పనుల గురించి. నాకు పని కావాలి. అడగమా పని గురించి? మా ఇంటి ముందట గిట్లు ఉన్నది, మరొక రోడ్ లేదు, అది లేదని అడగం. వచ్చిన వాళ్ళను చేపిస్తే చేపిస్తారు, లేకపోతే లేదు. ఒడ్డెక్కితే అయిపోతుంది. ఇన్నేళ్ళు చేపించిరా మరి? ఎవరికి చేసిర్రు, చేసేకాడ చేసిర్రు. మాకు చేయకపోతే చేసేకాడ అన్ని చేసిర్రు. చేసేకాడ అన్ని చేసిర్రు. చేయలేదని ఎట్లా అంటాం? ఊళ్ళే కొన్ని అక్కల్లో చేసిర్రు. చేయలేదని ఎట్లా అంటాం? రోజు మాకొక్కలకు లేకపోతే చేసేటోళ్ళకు చేయలేదా? గంతే. మీకు రేవంత్ రెడ్డి ఎవరో తెలుసా? ఏమో ఎవరో మాకు అవన్నీ తెలుస్తాయి. రేవంత్ రెడ్డి అంటే వింటాం. ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి తెలియదు. నాకు ఏ వాళ్ళు తెలియదు. కేసీఆర్ పేరు విన్నావా? ఇక పేరు ఇప్పుడు వాళ్ళు తింటలేమా? ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి పేరు ఎవరంటే కాళ్ళ పేరే తెలుసు. మాకెవరన్నది తెలియదు. తెలుసుకోవాలి అన్ని. ఇక తెలుసుకొని చేసేది ఏమున్నది? దగ్గరికి వస్తుంది మాకే.